ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు ఆదేశాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పక్కాగా నిఘా, వాహనాల తనిఖీల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. చిన్నతనం నుండి పిల్లలకు ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరచాలి. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపు. ఘనంగా శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి పరిణయోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు వివిధ శాఖల అధికారులను కోరారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు మొత్తం 21,541 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం జిల్లాలో మొత్తం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొదటి సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేలా పర్యవేక్షించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా పత్రాలు, సామాగ్రి ఉంచిన స్ట్రాంగ్ రూమ్, మెటీరియల్ పంపిణీ, తిరిగి సేకరణ చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను డిఆర్ఓ కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డిఆర్ఓ వెంకట్రావు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఐ. శారద, జిల్లా పంచాయతీ అధికారి వి. రవికుమార్, జిల్లా పరీక్షా కమిటీ సభ్యులు, వివిధ సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. భారత పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో సముద్ర తీరం వెంబడి డ్రోన్స్ తో పటిష్టమైన నిఘా, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ ప్రాంతం, ఎన్టీఆర్ బీచ్, లైట్ హౌస్, జిల్లా తూర్పు సముద్ర తీర ప్రాంతం వెంబడి డ్రోన్స్ తో నిఘా, పటిష్టమైన భద్రత, రక్షణ ఏర్పాటు కొరకు డ్రోన్స్ వినియోగిస్తున్నామన్నారు. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో కూడా వాహనాలను తనిఖీలు చేయడం జరిగిందని వివరించారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీస్ సిన్సియర్లీ. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళటం కోసం
ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచి ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరిచినట్లయితే పిల్లలు మంచిగా జీవించేందుకు దోహదపడిన వారు అవుతారని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఈ నెల 2 నుంచి పీఠం ఆధ్వర్యంలో ప్రారంభమైన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా హాజరయ్యారు. తాత్విక బాల వికాస్ కార్యక్రమంలో శిక్షణ పొందిన బాలబాలికలకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా సర్టిఫికెట్లను బాలబాలికలకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. కార్యక్రమంలో శిబిరం కన్వీనర్ ఏవివి సత్యనారాయణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ప్రతినిధులు ప్రకాష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానస్థితి ఏర్పడుట చేత వారి యొక్క జీవిత సౌధాన్ని ఉన్నతంగా, ఆనందంగా, సంతోషంగా జీవన వ్యవస్థలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ వారి యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి ఒడిదుడుకులని పరిష్కరించుకుంటూ భయము, భ్రాంతులను తొలగించుకుంటూ వారు అనేక పోటీతత్వాల్లో ఉన్నతమైనటువంటి ఏకాగ్రతతో వారు ఆ విజయాలు సాధించడానికి తాత్విక జ్ఞానం ఎంతో అవసరం. మనసుని కంట్రోల్ చేసేటువంటిది, మనసుని నియంత్రించేటువంటిది తాత్విక జ్ఞానం. ఆ యొక్క విషయాన్ని పురస్కరించుకొని మన చిన్నారులందరికీ కూడా తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ మరియు ప్రతి ఆదివారం కూడా తాత్విక బాల వికాస్ అనేటువంటి అంతర్జాల విద్యను ప్రసారం చేస్తూ వారిలో అనేక రకాలైనటువంటి విషయాల వైపు తాత్విక జ్ఞాన అంశాలను తెలియజేస్తూ వారికి 4 సంవత్సరాల పాటు తాత్విక బాల వికాస్లో ఉన్నతమైనటువంటి అంశాల్లో శిక్షణ పొందినటువంటి వారికి ఈ రోజున 2వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా తాత్విక బాల వికాస్ శాస్త్రంలో 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసినటువంటి వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇది 2వ సంవత్సరం ఈ సర్టిఫికేట్స్ 4 సంవత్సరాలు విద్య పూర్తి చేసినటువంటి వారికి ఇవ్వడం అనేటువంటిది. ఈ విధంగా తాత్విక బాల వికాస్ ద్వారా చిన్నారుల్లో తాత్విక జ్ఞాన మార్గం వైపు పయనింపజేస్తూ వారి యొక్క యవన స్థితికి చేరుకున్నప్పుడు వారి యొక్క యవన స్థితిలో కలిగేటువంటి ఉద్రేకాలను, క్షణికావేశాలను తొలగించుకుంటూ తాత్విక పరమైనటువంటి జ్ఞానస్థితి చేత వారి యవనాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరుకోవడానికి మార్గదర్శకం కాబడుతుంది. బాల్యంలో వారు పొందినటువంటి తాత్విక జ్ఞానస్థితి. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ధరణి కన్స్ట్రక్షన్స్ ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ దంపతులకు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టేకి వెంకటరమణారావు దంపతులు, కొండపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తీన్మారు డప్పులు, సన్నాయి వాయిద్యాలు, భారీ ఎత్తున బాణసంచా కాల్చుతూ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ధరణి కన్స్ట్రక్షన్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దంపతులను వెంకటరమణారావు దంపతులు సాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఊరేగింపుగా ఆలయం వరకు బయలుదేరి వెళ్లారు. ఆలయ ముఖద్వారం వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, దీపికా దంపతులు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాదం శ్రీనివాస రామచంద్రరావు, ఆలయ అర్చక స్వాములు కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా సతీష్ బాబు దంపతులు స్వామివారు సమర్పించే పట్టు వస్త్రాలను తలపై ఉంచుకొని ఆలయానికి చేరుకోగా ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కండువాలు వేసి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఉంచగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దంపతులు, కొండపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు పీఠలపై కూర్చొని స్వామివారి దివ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు స్వామివారి దివ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత స్వామివారికి ఊయలను సతీష్ బాబు చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఆలయంలో స్వామివారి కళ్యాణం తన మిత్రుల సమక్షంలో చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లావణ్య మాట్లాడుతూ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు ఆలయానికి ఊయలను బహుకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గింజాల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, మల్లిపూడి వీరు, దీపికా దంపతులు, టీడీపీ నాయకులు, ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు, నగర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ
శివపాల్ కళ్యాణంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధరణి కన్స్ట్రక్షన్ నా చిన్ననాటి స్నేహితుడు రామన్రావు గారు చేసిన ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈ ప్రాంతం ఈ రామారావుపేట ఈ శివాలయానికి చిన్నప్పటి నుంచి తిరిగినవాడిని. పక్కనే కుంటిమేస్తపడిన ఉండేది, అక్కడ చదువుకునేవాడిని. ఈ ఏరియా అంతా నాకు పరిచయం ఏరియా. మళ్ళీ ఈ ఏరియాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి చి ప్రభాకర్ వర్మలు తెలిపారు. యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యామానవ విజ్ఞాన శాస్త్రం స్టడీ మెటీరియల్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి కాకినాడ సూర్యకళ మందిరంలో అవగాహన క్లాసులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సు వివరాలను వాళ్ళు వెల్లడించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్, నాయకులు కె ఈశ్వరరావు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఎట్లాంటి అభ్యర్థుల కోసం మరి యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కెఎస్ లక్ష్మణరావు గారు, పూర్వ ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు, ఇలా ఈయన ఆధ్వర్యంలో 13/5/25వ తేదీ సూర్యకళా మందిరంలో సాయంత్రం 3 గంటల నుంచి ఉచిత అవగాహన తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మొత్తం అన్ని సబ్జెక్టుల్లోని కూడా మరి డిఎస్సి మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ టీము వచ్చి అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా అవగాహన కల్పిస్తుంది. దీన్ని మరి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2025 డిఎస్సి అభ్యర్థుల కోసం పోటీ పరీక్షల నిపుణులు పూర్వపు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ఈ నెల 13వ తేదీన కాకినాడ వస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఎస్సి అవగాహన సదస్సుకు హాజరయ్యే వారికి సైకాలజీకి సంబంధించిన మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. డిఎస్సి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎక్కువ మంది హాజరు కావాల్సిందిగా కోరుతాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిట్కో గృహాలను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందుల పాలు చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కార్యకర్త అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ సమస్యలను అర్జీల రూపంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ టిట్కో గృహాల సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందని, టిట్కో గృహాల లబ్ధిదారులు ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. ఎక్కువగా టిట్కో ఇల్లు మీద కంప్లైంట్లు వస్తాయి. ఎందువల్లంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన దగ్గర మనిషికి 4 లక్షల రూపాయలు ప్రతి ఒక్క మనిషి కూడా లాస్ అవ్వడం జరిగింది. అయితే వాడి వయసు కూడా పెరగలేదు. ఇప్పుడు వచ్చేసరికి మీకు వయసు క్రాస్ అయిందని ఒకటి, అప్పటి నుంచి ఈఎంఐ కట్టలేదని ఒకటి, ఈ విధంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టాం. బ్యాంకర్స్ సమావేశంలో వీటిని మాట్లాడుతూ ఉన్నారు. ఇవి వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా మేము ఇక్కడ పడా కమిషనర్కి కలెక్టర్ కూడా పంపించి వాటిని షార్ట్ అవుట్ చేయడానికి చూస్తున్నాం. టిట్కో హౌసెస్ అన్నంత త్వరలోనే అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలన్న ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం అని చెప్తే. ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ముస్లింల అభిప్రాయాలను జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. భారత పాకిస్తాన్ పై యుద్ధం చేయడానికి ముస్లింలు ఏ విధంగా స్వీకరిస్తున్నారనే దానిపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు కాకినాడ ముస్లిం జేఏసీ నాయకులతో భేటీ అయ్యారు. యుద్ధంపై ముస్లింల అభిప్రాయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. డిఆర్ఓ సమక్షంలో జరిగిన సమావేశానికి హాజరైన కాకినాడ ముస్లిం జేఏసీ కన్వీనర్ ఎస్ ఎజాజుద్దీన్, కో కన్వీనర్ ఎండి జవహర్ అలీలు మీడియాతో మాట్లాడుతూ ముస్లింలంతా ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెహల్గాంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏదైతే మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో దాన్ని యావత్ ముస్లింలంతా స్వాగతిస్తున్నారన్నారు. ఈ యుద్ధానికి భారత ఆర్మీకి పూర్తి మద్దతు ఇస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ముస్లిం జేఏసీ నాయకులు సయ్యద్ సాలర్, అల్తాఫ్, నాసిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సమాజానికి సంబంధించిన పెద్దలందరినీ ఒకసారి తమ అభిప్రాయాలు తెలియచేయడానికి కలెక్టర్ గారు పిలిపించడం జరిగింది. ఆ పిలుపుని అనుసరించి మేము కాకినాడ ముస్లిం సమాజాన్ని
తరఫున ముస్లిం సమాజం తరఫున మేమందరం కూడా డిఆర్ఓ గారి దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యుద్ధ పరిస్థితుల మీద మా అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరారు. మేము ఆ విషయంలో జరుగుతున్న యుద్ధం మీద భారతదేశం మీద పూర్తిగా ఆపరేషన్ సింధూర్ను పూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ మా యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ముస్లిం సమాజం అంతా స్వాగతిస్తున్నాం ఆ వారిని. మనం ఇంకేం కోరుకుంటున్నాం అంటే మన యొక్క కశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉందో దాన్ని మనం తిరిగి పొందాలని చెప్పేసి మనం మనసారా కోరుకుంటున్నాం. మనం ముస్లిం సమాజం ఈ వారిని ఆనందంగా స్వాగతిస్తున్నాం. మనం ఇలాంటి జరగాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. ఇలాంటి మళ్ళీ హర్కత్లు, ఇలాంటి అటెంప్ట్స్ టెర్రరిస్ట్ చేస్తున్న అటెంప్ట్స్ మొన్న జరిగిన 22వ తారీఖున పహల్గాం అటెంప్ట్స్ లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి మన దేవుణ్ణి కోరుకుంటున్నాం. మనం అందరూ చక్కగా ఉండాలి, ఎలాంటి గొడవలు బాధ లేకుండా అందరూ సుఖంగా సెక్యులర్ స్టేట్లో ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత సైన్యానికి కాకినాడ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంఘీభావం తెలిపింది. గురువారం మెయిన్ రోడ్లోని తమ కార్యాలయంలో భారత మువ్వన్నెల జెండాలు చేతబట్టి భారత మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కు భారత రక్షణ వ్యవస్థ చుక్కలు చూపించి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుందని, దానిలో భాగంగా కాకినాడ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం కూడా తమ మద్దతు సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. 93 ఉపకులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన భారతీయ పర్యాటకులను పహల్గాంలో ఊచకోత కోసిన ఉగ్రమూకలపై భారతీయ జవాన్ల ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం చేయడం భారతీయుల ఆవేశానికి కాస్తంత ఉపశమనం కలిగించిందని అన్నారు. పాకిస్తాన్పై భారత్ దాడుల నేపథ్యంలో దేశం మొత్తం సైన్యానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంభారపు శ్రీనివాసరావు, 92 బీసీ కులాల అధ్యక్షుడు ఆవుపాటి ఉమాశంకర్, గరగ నృత్య వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు పసుపులేటి సూరిబాబు, సంఘ నాయకులు కొవ్వడ శ్రీనివాసరావు, తగరంపూడి వాసు, సెగిటాపుల రామారావు, అప్పారావు, పైన శ్రీనివాసరావు, గండ్రేడు గోపి, కొవ్వూరి అచ్యుత శ్రీనివాసరావు, బందరు అప్పారావు, గండ్రేడు శ్రీనివాసరావు, గంగబాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంపొందించి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్లో ఆ స్థావరాలన్నింటినీ దెబ్బతీయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రతి భారతీయుడు కూడా మన భారత జవాన్లకి సంఘీభావం తెలియపరచవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. అందువలన ప్రతి నాయ బ్రాహ్మణ సోదరుడు కూడా ఈ భవిష్యత్ కార్యాచరణలో సైనికులకు ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడిగా తయారై ముందు దేశ భవిష్యత్ ప్రగతి కోసం భారతమాతకు జై అంటూ జవాన్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, త్రివిధ దళాల బలగాలకు అందరికీ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పాకిస్తాను చేసిన దాడులకు ప్రతీకారంగా భారతదేశం జరుపుతున్న దాడులకు మద్దతుగా ఈ యొక్క సమావేశం ఏర్పరిచి మోదీ గారికి అలాగే భారత జవాన్లందరికీ పూర్తి మద్దతు ఇస్తూ ప్రజలందరూ కూడా వారికి మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా, మనం ఈ విధంగా జీవించడానికి ఆనందకరమైన జీవితం ఈ విధంగా జీవించడానికి కారణమవుతున్న జవాన్లందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మనం అందరం కూడా కులమతాలకు అతీతంగా అందరం కూడా ఇక్కడ జరుగుతున్న ఈ విషయాలు మీద మనం సంఘీభావం తెలియపరుచుకుంటూ ఈ జరుగుతున్న ఈ విపత్తుకి మనం అందరం కూడా ముందుగా ప్రతి ఒక్కరూ కూడా సందిగ్ధంగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారికి కానీ జవాన్లకు కానీ అందరికీ కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియపరుచుకుంటూ మన మద్దతు ఇస్తూ ఈ యావత్ మన 144 కోట్ల జనాభాకి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము సంఘీభావం తెలియపరుస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ జై భారత మాతాకి. ఈ రోజున భారతదేశం పాకిస్తాన్తో మరి జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మన భారత జవాన్లకు మద్దతుగా నిలవాలనే సదుద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయులందరూ ఒకే మాట మీద ఉండి భారతీయులందరికీ ఒకటే కులం,
కులం లేదు, మతం లేదు, అందరూ భారతీయులమే. మన స్వతంత్రం పోరాటం కోసం ఎలాగైతే పోరాటం ఆనాడు చేశారో అలాగే ఈనాడు కూడా మన భారత జవాన్లు పోరాటం చేస్తున్న వారికి వెనకాల మన 140 కోట్ల జనాభా కూడా భారతీయులందరం కూడా నిలబడి వారికి మద్దతుగా తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కాకినాడ రేచర్లపేటలో వేంచేసిన శ్రీ అరుంధతి వెంకటేశ్వర రామ దేవాలయం సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 17వ దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంచి ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణం జరిపించారు. ఆలయ కమిటీ సభ్యుడు బత్తినరాజు, రాజేశ్వరి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి దివ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఏడిద కృష్ణ, నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొయ్య సత్యబాబు, కేబుల్ ఆపరేటర్ పట్టావి, నురుకుర్తి శ్రీనివాస్, రాచర్ల నాగభూషణ్, పెదపూడి యేసు, వంగలపూడి గొల్లరాజు, డోకుబూర పెద్దరాజు, నురుకుర్తి అర్జునరావు, పల్లపాటి సూరిబాబు, నురుకుర్తి నూకరాజు, పెద్ద సంఖ్యలో శ్రీ అరుంధతి యువసేన ఫ్రెండ్ సర్కిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి ఇలాగే కళ్యాణ మహోత్సవాలు ఇదే రోజు జరుగుతుందండి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొన్నామండి. చాలా అద్భుతంగా చేస్తామండి. కళాకారుల చేత తర్వాత మళ్ళీ వాద్యాలు అన్నీ పెట్టి ఈ కళ్యాణం ముహూర్తం సాయంత్రం 7:45 వచ్చిందండి. గత 17 సంవత్సరాల నుంచి ఎలా విధిలాగే జరుపుతుంటామండి. మా రేచర్లపేటలోను రాముల వారు ఉన్నారు, వినాయకులు ఉన్నారు. ఒక అరుంధతి గుడిలో మాత్రం వెంకటేశ్వర స్వామిని నిలిపారండి. ఇది గత 17 సంవత్సరాల నుంచి కళ్యాణం ఎలా జరుగుతుందండి. అన్ని దేవుళ్ళు ప్రతి దేవుళ్ళు కూడా ఉన్నారు, కానీ అరుంధతి దేవాలయం దగ్గర మాత్రం వెంకటేశ్వర స్వామిని పెట్టి చాలా పుణ్యం చేశారండి పేటకి. మాకు కమిటీ తరఫున చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ ప్రతి వారం శనివారం వచ్చి పూజా కార్యక్రమాలు లేడీస్ చాలామంది పాల్గొంటారు. అలాగే మన రేచర్లపేటకి వెంకటేశ్వర స్వామి ఇది నిర్మించడం 1968లో నిర్మించబడిందండి. దాన్ని పునర్నిర్మాణం చేసి 2008లో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. వైశాఖ శుద్ధి ఏకాదశిలో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరుగుతుందండి. గత 17 సంవత్సరాల నుంచి వైశాఖ శుద్ధి ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం సాయంత్రం 7 గంటలకు జరుగుతుందండి. దీనికి పేట యావత్తు ప్రతి సంవత్సరం శ్రీ అరుంధతి వెంకటేశ్వర రామదేవాలయానికి, శ్రీ అరుంధతి యువసేన ఫ్రెండ్ సర్కిల్కి ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం ఈ కళ్యాణం కొంచెం భారీ ఎత్తుగా జరగడం జరుగుతుందండి. కావున ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ మా కమిటీ తరపున ఆలయ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. దేశం అలాగే సైనికులు నడిపించే నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ సుభిక్షంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భవనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ కన్వీనర్ పితాని లీలావతి తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భవనారాయణ స్వామి ఆలయంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొన్న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని బలి తీసుకున్న ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కి తగిన రీతిలో ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన రీతిలో దీటైన ఆపరేషన్ సింధూర్ అనే నినాదంతో ఉగ్ర స్థావరాలను మట్టిలో కలిపివేయడమే కాకుండా చనిపోయిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగిస్తూ అలాగే భారత సైన్యానికి అన్ని విధాలుగా యావత్ భారతావని అండగా నిలుస్తుందని, ఇవన్నీ జరిగేదానికి ఆ భగవంతుడు దీవెనలు దేశంపైన, సైనికులపైన, మోడీపైన ఉండాలని ఈరోజు భవనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని రంబాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, పాలిక శివ, పెంకే అరుణ్ ప్రకాష్, కోమర్తి మురళి, లవరాజు, మేడిశెట్టి త్రిమూర్తులు, గుబ్బల సత్యనారాయణ, రెడ్డి ధన, శ్రీనివాస్, రామలక్ష్మి, సూర్యనారాయణ, సీతమ్మ, వెంకటలక్ష్మి, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మన పురోహితులు ఉత్సాహభరితంగా ఆ స్వామివారికి నరేంద్ర మోదీ గారు బాగుండాలి, ఆయన బాగుంటే దేశం బాగుంటుంది అనే రీతిలో ఆయన పూజలు చేయడం, అదేవిధంగా దేశం సుభిక్షంగా ఉండాలని సైనికులు ఉత్సాహభరితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వారికి కలగకుండా మన భారతదేశాన్ని కాపాడడానికి వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున పూజలు చేయడం జరిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు ప్రతి గుళ్ళోను కూడా ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఇక్కడి నుంచే మనం ప్రారంభం కానుంది. తప్పకుండా ఈ యుద్ధాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని చెప్పేసి పాకిస్తాన్ అనే
ఏదైతే ఉగ్రవాద దేశం ఉందో దాన్ని తరిమి కొట్టడమే కాకుండా ఏదైతే పాకిస్తాన్కి ఈ ఏదైతే భారతదేశంలో ఉన్న కొంతమంది సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు, వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇప్పటికే భారతదేశాన్ని విడిచిపోవాలని చెప్తున్నారు. ఇంకా కూడా ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం మట్టి మీద ఉంటూ, ఈ దేశం ఏదైతే ఈ దేశంలో ఉన్న నీరు తాగుతూ వారు కూడా ఈ రోజున తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టుగా ఈ రోజున కొంతమంది ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకి కావచ్చు, పాకిస్తాన్ దేశానికి కావచ్చు సపోర్ట్గా ఉంటున్నారో వారందరికీ కూడా ఈ రోజున గుణపాఠం తగిన రీతిలో నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అటువంటి దుశ్చర్యలకు ఈ దేశంలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏరివేసే విధంగా నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారు. ఆ విధంగానే దేశం ముందుకు వెళ్తుంది. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా సనాతన ధర్మానికి ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం. తప్పకుండా నరేంద్ర మోదీ గారు యుద్ధాన్ని జయప్రదం చేస్తారు. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుని కూడా ఒక సైనికునిగా తయారు చేసి ఈరోజు యుద్ధానికి వెళ్ళండి, మేమున్నాం మీకు అండగా అనే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారంటే ఇది ఒక చిన్న విజయం కాదు, చాలా పెద్ద విజయం అని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా ఏ దేశం కూడా భారతదేశం వైపు ఒక అభివృద్ధి గురించి చూడాలి తప్పించి విచ్ఛిన్నం చేయడానికి ఎవరు చూసినా కానీ వారికి పాకిస్తాన్కి పట్టిన గత ప్రతి ఒక్కరికి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భావనరణ స్వామి, జై జై భావనరణ స్వామి, జై నరేంద్ర. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రానున్న తొలకరి పంటకి సాగునీరు ఎద్దడి రాకుండా మూసుకుపోయిన ఇరిగేషన్ కాలువలు, పంట కాలువలను గుర్తించి కాలువల్లో పూడికలను తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ DE ఆనంద్ కుమార్, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యమంతుల సత్యనారాయణలు పేర్కొన్నారు. మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరప మండలానికి చెందిన వివిధ కాలువల నీటి సంఘం డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్లతో కలిసి మండల డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యమంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఇరిగేషన్ DE ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నీటి సంఘం డైరెక్టర్లు తమ గ్రామ పరిధిలో గల పంట కాలువలను మురుకు కాలువలో మూసుకుపోవడం వలన సాగునీరు అందక పంట నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశానుసారం మండలంలోని పంట కాలువ పనులను గుర్తించి త్వరలోనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ఇరిగేషన్ AE భవానీ, వివిధ గ్రామాలకు చెందిన రైతులు, నీటి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. నీటి సంఘం సమస్యలు తెలుసుకోవడం జరిగిందండి. మిగిలిన వేములవాడ, కరప, సంపర, అర్గర్ల ఈ 4 ఇంటికి కూడా సమస్యలు తెలుసుకుని ఈ కాలం చాలా తక్కువ ఉంది కాబట్టి, అంటే ఇంకా 20 రోజులే ఉంది, జూన్ 1 వరకు మళ్ళీ కాలువ ఇస్తారు కాబట్టి ఏ పనులు అర్జెంటుగా చేయగలమో వాటిని అర్జెంటుగా గుర్తించి వాటిని తీసుకుని వస్తే మీరు మన మంత్రి గారితో మాట్లాడి ఆ పనులు చేయించే విధంగా త్వరగా నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు మీటింగ్ పెట్టి మన డైరెక్టర్లో నీటి సంఘం ప్రెసిడెంట్లో ఆధ్వర్యంలో ఆ సమస్యలు తెలుసుకోవడం జరిగిందండి. వీటిలన్నింటినీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన త్వరలో ఆ పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయడానికి రోజు ఈ సమస్యలన్నీ తెలుసుకుని తక్షణమే ఈ 2 పంటలకి కూడా కావాల్సిన రైతులకు కావాల్సిన అవసరాల ముందు ఏవైతే రైతులకి నీటి ఇబ్బంది ఉందో అక్కడ తక్షణమే పూడికి తీతలు తీసి అన్ని తీసి ఎక్కడన్నా ఎమర్జెన్సీగా ఉంటే అవన్నీ చేయడం తక్షణ కర్తవ్యంగా ముందుకు వెళ్ళమని మమ్మల్ని జరిగింది. ఈ రైతులకి ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు కొంతమంది రైతులు మాకు చెరువుల వల్ల ఇబ్బందిగా ఉందండి, ఇప్పుడు ఉప్పు నీరు తోడేస్తున్నారు, మా రైతులు 30-50 బస్తాలు పనిమైన రైతులు 25 బస్తాలే పనిచేయని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేలాగా పెస్టిసైడ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడెక్కడ చెరువులు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తవ్వారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి తక్షణమే DE గారు, AE గారు వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే చెప్పారన్నారో
మొత్తం నీటి సంఘాలలో రైతులు అందరితో కూర్చొని ఒకసారి ఏ అయితే కాలువల మీద ఇంపార్టెంట్గా చేయాల్సిన పనులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ గుర్తించి ఒకసారి మళ్ళీ మా దృష్టికి తీసుకురండి, అవి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి శాంక్షన్ అయ్యేలాగా చూద్దామని చెప్పన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఒకసారి ఒక మీటింగ్ జరిగింది, ఇది 2వ మీటింగ్ అండి. మొత్తం రైతు సోదరులందరూ కూడా ఇవాళ వాళ్ళ నీటి సంఘం అధ్యక్షుల ద్వారా వాళ్ళకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో కాలువల మీద కానీ మురుగు కాలువల మీద కానీ అవన్నీ ఈ మీటింగ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో అవన్నీ కూడా నోట్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ ఒకసారి గౌరవ శాసనసభ్యులకి విన్నవించి దాని మీద తక్షణమే చర్యలు తీసుకునే విధంగా. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల నమోదులో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, క్రియాశీల సభ్యత్వాల నమోదు చేసిన ప్రతి ఒక్క జన సైనికునికి, వీర మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు క్రియాశీల సభ్యత్వాల కిట్లను పార్టీ పిఠాపురం పట్టణ కార్యాలయంలో మారెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కారణం ఏంటంటే జనసేన పార్టీ అంతా కూడా యువశక్తితో నిండిపోయింది. మా అధ్యక్షుల వారు ఎక్కడ కార్యక్రమం చేసినా వేలాదిగా మా జన సైనికులు తరలి వస్తారు. వీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదానికి గురైతే ఆ కుటుంబాలకు ఎవరు అండగా నిలబడరు. వారందరికీ మనం ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని 4 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ప్రారంభించింది. నమ్ముతో నభవిష్యత్. దేశంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నో రాజకీయ పార్టీలు చేయని పని అధికారంలో లేనప్పుడు కూడా జనసేన పార్టీ చేసి చూపించింది. అదే రకంగా ఈరోజు 13.5 లక్షల సభ్యత్వంతో జనసేన పార్టీ చాలా అజేయమైన శక్తిగా మిగిలింది. ఇంతటి ఈ ఘనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా అందరికీ బాసలుగా నిలబడి ఎన్నో సందర్భాల్లో సభ్యత్వం సభ్యులు సరిపోనప్పుడు మా అధ్యక్షులు గారు స్వయంగా కూడా ఈ ఇన్సూరెన్స్ రంగంతో కొంత సొమ్ము వారికి జప్ చేసి కూడా కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి బృహత్త కార్యక్రమంలో పాల్పంచుకున్న వీరందరికీ కూడా నా మనపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా మళ్ళీ త్వరలోనే 2-3 నెలల్లో మళ్ళీ రిన్యూలు వస్తాయి. ఇందులో మనమంతా కూడా ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్సాహంగా చేసి, ఎందుకంటే ఇది మన కోసం కాదు, ఆ ఆపదల్లో ఉన్నటువంటి జన సైనికుడిని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, మొన్న మల్లంలో ప్రమాదం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉంది, దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నాం. వారికి కూడా ఈ సభ్యత్వం సంబంధించిన 5 లక్షలు కూడా త్వరలోనే అందజేయడం. మేవార్ రాజపుత్రుల సిసోడియా వంశానికి చెందిన మహావీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ బొందిలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కొండేపాలెంలో ఆంధ్రప్రదేశ్ బొందిలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహావీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు బొందిలి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ సింగ్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో రాణా ప్రతాప్ సింగ్ చూపించిన ధైర్య సాహసాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని తెలిపారు. మహారాణా వంశస్థులైన బొందిలి సామాజిక వర్గం ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతదేశం నుండి ఆంధ్రప్రదేశ్కు వలస రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాల గుర్తింపు అంతంత మాత్రంగా మారి భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బొందిలి సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్పై భాజపా జిల్లా అధ్యక్షులు బిక్కిన్ విశ్వేశ్వరరావు చొరవతో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సానుకూల ప్రయత్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరామ్ సింగ్ మాట్లాడుతూ మహావీరుడు రాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడలో భారీ ఎత్తున నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత దేశ పరిస్థితుల కారణంగా ఎటువంటి హంగామాలు లేకుండా సాధారణంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగ్, కిషోర్ సింగ్, సుగుణా సింగ్, మాజీ కార్పొరేటర్ కోర్మిల్లి బాలప్రసాద్, బీజేపీ నాయకులు కరే సత్యనారాయణ, పైడ రవీంద్ర, చోడిశెట్టి రమేష్, గౌతి చిన్న, పాదసారథి, అప్పాజీ, రాము తదితరులు ఉన్నారు. నార్త్ ఇండియా వైపు నుంచి ఇటు మైగ్రేట్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారంగా అప్పుడు అధికారులు రాజ్పుత్, క్షత్రియ అనే పదాలతో మేము పిలువబడేటువంటి వాళ్ళం, ఠాగూర్స్ అని. మమ్మల్ని ఇక్కడ కాలగమనంలో బొందిలీలుగా బీసీబీ కేటగిరీలో మమ్మల్ని రిజర్వ్ చేయడం జరిగింది. కాలానుగుణంగా పై చదువులు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏమైనా సాధించాలన్నా కూడా అవకాశాలు లేకపోవడం కూడా మాకు చాలా వెనుకబాటుతనంగా ఉంది. ఈ విషయం మీద ఇక్కడ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారిని మేము సంప్రదించగా వారు మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి సహాయ సహకారాలతోనూ కేంద్రంలో ఉన్న ఎన్సీబీసీ కమిషన్కి వెళ్ళి మా యొక్క విన్నపాన్ని స్వయంగా మేమే విన్నవించుకునే విధంగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా విశ్వేశ్వరరావు గారికి, పురంధేశ్వరి మేడం గారికి ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ రాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి కార్యక్రమం కాకినాడ మా నివాసంలో
ఇక్కడ చేయడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే దేశం మొత్తం ఇవాళ యుద్ధ వాతావరణంలో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కలిపి ఒకే చోట చేయాలని నిర్ణయించుకున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరికి ఇబ్బంది కలిగించడం ఎందుకని చెప్పి ఇవాళ ఎక్కడ ఉన్నామో మేము కార్యవర్గ సభ్యులందరం కూడా వారి ఇళ్లలోనే ఆ ఊర్లో ఉన్నటువంటి కుల బంధువులందరినీ పిలిచి ఆయన యొక్క జన్మదిన ఉత్సవాన్ని మేము నిర్వహించాం. మా ముందు చెప్పినటువంటి బంధువుల యూత్ అసోసియేషన్ అధ్యక్షులు వారు చెప్పారు, మాలో చాలామంది కూడా విద్యావంతులు చాలా తెలివిగల వాళ్ళు ఉన్నా మాకు ఓబీసీ అనేది కేటగిరీని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కేటాయించకపోవడం వల్ల మా కులంలో ఉన్నటువంటి విద్యావంతులు నైపుణ్యం కలిగిన వాళ్ళందరికీ చాలా నష్టం జరుగుతుంది. దీని గురించి మేము పురంధరేశ్వరి గారి ద్వారాగా పోయిన సంవత్సరము ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ బీసీ కమిషనర్గా చైర్మన్ గారిని స్వయంగా కలవడం జరిగింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కార్యక్రమం గురించి బంధువుల యూత్ అసోసియేషన్ మరియు బంధువుల సంక్షేమ సంఘం వారు మేమిద్దరం ఏకదాటితో కలిసి పనిచేసుకుంటూ దీని గురించి మేము ఢిల్లీలో మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. కాల పరిస్థితులు కలిసి రాక ఆలస్యం అవుతుంది. ఇది ఏనాటికైనా సరే మేము ఓబీసీని సాధించి మా కులంలో ఉన్న విద్యార్థులకి కానుకగా ఇవ్వాలని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వ బడులు వాటంతట అవే సహజ మరణం చెందే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎన్ ఫిలిప్ రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావులు విమర్శించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎన్ ఫిలిప్ రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం దశల వారీగా ఉద్యమం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కె సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్, శ్రీరామ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఎన్ ప్రసాద్, యేసుబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఓపీఎస్ రకరకాల పేర్లు పెట్టి చెప్తారు, అవన్నీ కుదరదు. ఓపీఎస్ మనం ఏమని అడుగుతున్నాం. అలాగే 2023 ఆ టైంలో చేరిన విద్యార్థులు టీచర్లందరికీ కూడా మరి ఓపీఎస్ వాళ్ళు అడుగుతున్నాం. వాళ్ళ దానికి అర్హులు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా. అలాగే వాళ్ళు ఇచ్చిన 117 జీవో మరి తీసేయమని చెప్తున్నాం. అది దానికి రద్దు చేయమంటే చేయకుండా మరి దాంట్లోని విషయాలు మార్చి చెప్తున్నారు. అలాగే వాళ్ళు టీచర్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా లేట్ చేస్తున్నారు, మరి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే స్కూల్ తెరిచే నాటికి ఈ ట్రాన్స్ఫర్లను పూర్తి చేసి ప్రతి స్కూల్లో ఖచ్చితంగా టీచర్లు ఉండేలా చేయాలని, పిల్లలకి పుస్తకాలు కానీ ఇవ్వాల్సిన డ్రెస్సులు కానీ అన్నీ పూర్తి చేసి ఇస్తే మరి పిల్లలకి చదువుకోవడానికి బాగా సక్రమంగా ఉంటుంది. అలాగే తెలుగు మీడియం కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రతి పల్లెటూరులో కూడా ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి మా కోరిక. ఇంకొంచెం ఎక్కువ జనాభా ఉంటే యూపీ స్కూల్ ఉండాలని కోరుతున్నాం. ఇంకా ఎక్కువ జనం ఉంటే హై స్కూల్ ఉండాలి. ఇంకా ఎక్కువ జనం ఉండే పరిస్థితి అయితే +2 కూడా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల కొన్ని ఆవాస ప్రాంతాలు కొన్ని వచ్చాయి, రాజీవ్ కాలనీలని, జగన్ కాలనీ, అక్కడ కూడా స్కూల్స్ పెట్టాలని మనం కోరుతున్నాం. స్కూల్స్ పెట్టి అక్కడ తెలుగు మీడియం పిల్లలు ఉంటారు ఎక్కువ, వాళ్ళు చదువుకునే జ్ఞానం ఇచ్చే విధంగా మరి టీచర్లు కూడా వేసి స్కూల్ అక్కడ పెట్టి నడిపించాలని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 5వ తారీఖున పాత తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయ సమస్యల మీద, అదేవిధంగా నేటి 9 అంచెల పాఠశాలల అమలుపరిచే విషయాల మీద దానికి వ్యతిరేకంగా మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ అంచెలో భాగంగా ఈనాడు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఉపాధ్యాయ సమస్యల మీద, పాత పెండింగ్ బకాయిలు చెల్లించడం విషయంలో, ఉపాధ్యాయులు విద్యార్థుల రేషియో ప్రకారం ఉపాధ్యాయుల నియామకాలు ఉండాలని, అదేవిధంగా ఓపీఎస్ని అమలుపరచాలని, పిఆర్సీ కమిషన్ త్వరగా వేసి దాన్ని అమలుపరిచే విధంగా చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం రోజున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ ఇక మీదట ప్రతి శుక్రవారం నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్ కు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన వచ్చిన ప్రతి అర్జీని ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించేందుకు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా
లక్ష్మణమూర్తి సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, అరిగెల శ్రీనివాస్, వేటుకూరి నాగమణి, చింతపల్లి అర్జున్, యల్లా రాజా, తలాటం హరీష్, న్యూటన్ ఆనంద్, రామునాయుడు, కరి సత్యనారాయణరాజు ఈ ప్రజా దర్బార్లో పాల్గొని వెనువెంటనే సమస్యలు పరిష్కరించే అర్జీదారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ డిఎస్సి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ కావాలని బ్రిడ్జి ఒకటి పడిపోయే పరిస్థితిలో ఉంది. పెద్దలందరూ వచ్చారు. దాన్ని కూడా ఎంపీ గారు దృష్టిలో పెట్టి ఇమీడియట్గా దాన్ని కూడా మా కంపెనీ చూసి ఇమీడియట్గా పనిచేయాలని చెప్పి చెప్పడం కూడా అనుకున్నాం. ఏదేమన్నా ఈ గ్రీవెన్స్ అన్నది టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను రావడం అదృష్టంగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మేము ఏ పని చేసినా ప్రజల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఒక నినాదం పెట్టారు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని. అదే నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రజలకు దగ్గరగా ఏ పని అయితే చేయాలన్న దాని మీద గ్రీవెన్స్ సతీష్ బాబు గారు పెట్టింది 100% ఇది ఉపయోగపడుతుంది ప్రజలకు అని చెప్పి దగ్గర నుంచి అంతా కూడా ఈ పార్లమెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా రావడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తాను, మీరు అర్జీ ఇచ్చి వెళ్ళండి, మీకు వెంటనే సతీష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. మేము చేయగలిగిన పని చేసేటప్పుడు దాకా మీరు రెండోసారి మళ్ళీ అంత దూరం నుంచి టైం వేస్ట్ చేయవద్దు, ఫోన్ చేయమని చెప్పి ఆఫీస్ ఫోన్ నెంబరు, మేనేజర్ గారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంలో ఉన్న, పాలక పక్షాన ఉన్న, ప్రజల పక్షాన పోరాడేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా అందరికీ కూడా న్యాయం జరిగేలా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అప్లికేషన్ సాల్వ్ చేయడం జరిగింది. మిగతా అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఇన్ఛార్జ్ గారు లక్ష్మణ్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని డిపార్ట్మెంట్ కూడా పరిశీలి చేసి పంపించడం జరుగుతుంది. అంతేకాదు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందంటే అక్కడ స్టేట్లోని ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన పార్లమెంట్ దగ్గర వచ్చేసరికి సానా సతీష్ గారి ఆధ్వర్యంలో సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా కూడా జరుగుతుంది. మరి ఈవేళ డిఎస్సి సంబంధించిన విద్యార్థులకి స్టడీ మెటీరియల్ని సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు హరీష్ గారు బుక్స్ అయి పంచిపెట్టడం జరిగింది. మరి అంతేకాదు ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. దాన్ని సరైన రీతిలో వెళ్ళకపోవడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం అవట్లేదు. ఇప్పుడు మనకి సరైన పరిష్కారం ద్వారా ఆఫీస్ ద్వారా వెళ్తున్నాయి. చాలా వరకు సమస్యలు గతంలో 3-4 జరిగాయి గ్రీవెన్స్. 3-4 గ్రీవెన్స్లు కూడా ఆ సమస్యల పరిష్కారం చాలా వరకు జరుగుతున్నాయి. అందువలన ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ శుక్రవారం పార్టీ గ్రీవెన్స్కి ఇచ్చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాస్ గారికి, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వర గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబా గారికి, అర్జున్ గారికి, ఏటూరు నాగమణి గారికి, న్యూటన్ ఆనంద్ గారికి, ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి తలాట హరీష్ గారికి, ఈ మధ్యనే డిఆర్సీసీ మెంబర్గా అయిన అనిల్ కుమార్కి ఆఫీస్ తరఫున మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వారం 30కి పైగా అర్జీలు వచ్చినాయి. వాటిని సత్వర పరిష్కార దిశగా దాస్ గారు మిగతా కమిటీ అందరూ కూర్చుని సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడారు. ప్రతి అర్జీకి కూడా బాధ్యతగా తీసుకుని సానా సతీష్ బాబు గారి ఆదేశాల మేరకు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఆఫీస్ ఇన్ఛార్జ్గా నేను కూడా దాన్ని పర్యవేక్షిస్తూ వివిధ నా పార్టీల నాయకులకి అందరికీ కూడా ఈ సమాచారం తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి ఇక్కడ ఇచ్చేసిన అర్జీదారులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి హరీష్ గారికి ఆఫీసర్లు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి మెటీరియల్ సంబంధించి ఒక 20 మందికి పైగా ఆయన ఫౌండేషన్ నుంచి అందజేశారు. ప్రత్యేకంగా మా అందరి కమిటీ తరఫున కూడా ఫౌండేషన్ చైర్మన్కి హరీష్ గారికి ధన్యవాదాలు. ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోహిత ధన్యత సిస్టర్స్ సైకత శిల్పం రూపొందించారు. రంగంపేటలో 3 యూనిట్ల ఇసుకతో సుమారు 10 గంటల పాటు శ్రమించి జై భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరులంతమాన నినాదాలతో ఒకవైపు జవానును మరోవైపు గర్జిస్తున్న మహిళ సైకత శిల్పం రూపొందించారు. పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ
మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం. జై హో భారత్, జై జవాన్. భారతీయ విద్యా భవన్స్ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పెద్దాపురం భాస్కర్ కాలనీ దగ్గర గల డి కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యూకే విశ్వనాథరాజు, సూర్యనారాయణరాజు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమం వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. పేరెంట్స్తో కూడా కమిటీలు వేయబడతాయి. ఈ స్కూలు యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఎప్పుడూ కూడా నిరంతరంగా ప్రయాణింప చేయటం కోసం మా సూర్యబాబురాజు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా పర్యవేక్షింపబడుతూ ఉంటుంది. విశ్వనాథరాజు గారు కూడా ఈయన చేసే ప్రక్రియ ఆనంద ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించటం, విద్యార్థులకు కావలసినటువంటి అన్ని వసతులను కల్పించడమే ఆనంద ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ భీమవరం కేంద్రంలో చైర్మన్గా ఉన్నటువంటి విశ్వనాథరాజు గారు అక్కడ స్కూల్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. భీమవరం కేంద్రానికి అండర్లో 5 స్కూల్స్ ఉన్నాయి. రాజమండ్రి, రాజమండ్రి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం కేంద్రంగా నడుస్తూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులే సుమారు 6,000 మంది ఉన్నారు. ఈ 6,000 మంది విద్యా సంస్థల్లో ఎలా జరుగుతూ ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా మీ సమీప బంధువులు అక్కడ ఉన్నట్లయితే పర్యవేక్షించవచ్చు. చూసి ఇక్కడ మీ విద్యార్థులను జాయిన్ చేసి మీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని మా ఆకాంక్ష. ప్రస్తుతం అయితే మన కాకినాడ కేంద్ర పెద్దాపురం స్కూల్కి కరెస్పాండెంటు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉండడం కూడా ఈ స్కూల్కి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే తక్కువ ఫీజుతో, నామినల్ ఫీజెస్ తోటి ఈ స్కూల్ని ఇక్కడ మరి 25 ఎకరాలు 24 ఎకరాల సైట్లో అందమైన మరి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్స్ నిర్మాణం చేసి పిల్లలకి ఉచితంగా విద్యని అభ్యసించాలంటే నామినల్ ఫీజులతోటి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఆనంద గ్రూప్ వారు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ స్కూల్ని నిర్మాణం చేసి భవన్ స్కూల్కి 30 సంవత్సరాలు ఉచితంగా లీజుకి ఇవ్వటం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. మనం ఆ ల్యాండ్ కాస్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కానీ తీసుకుంటే రమారమి 50-60 కోట్ల రూపాయలతోటి ఒక స్కూల్ని నిర్మాణం చేసి భవన్ స్కూల్కి ఫ్రీగా ఇవ్వడం అన్నది ఇది మరి వాడి దాతృత్వానికి ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 50% ఎడ్యుకేషన్, 50% స్పోర్ట్స్ ఉంటాయి. మరి చెప్పారు, రాజుగా చెప్పారు. అలాగా కంప్లీట్గా అకాడమిక్స్ కాకుండా 50% క్రాఫ్ట్, డ్రాయింగ్స్, అలాగే మనం స్పోర్ట్స్, అలాగే మా భీమవరంలో అన్ని చోట్ల వెళ్తే హార్స్ రైడింగ్స్, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఫ్యూచర్ అంతా కాకినాడ పెద్దాపురంలో మట్టికి ఒక 4-5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా వచ్చేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి, హార్స్ రైడింగ్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ ఉంటాయి, ఆర్చరీ ఉంటుంది, మన ఖోఖో ఉంటుంది. అన్ని రకాలుగా మనకు పెద్దమైన ఒక మంచి గ్రౌండ్ సిస్టమ్ ఉంది. ఒక మంచి వాతావరణంలో స్కూల్ కడుతున్నాం. మీ యొక్క మీ పత్రికా విలేకరులు దాన్ని బాగా ఎత్తకు తీసుకెళ్ళి పెద్దాపురం ప్రజలందరికీ, కాకినాడ ప్రజలందరికీ కూడా మరి మీ యొక్క సహకారం కావాలని కోరుతూ మరి పెద్ద రాజుగారు సూర్యబాబు రాజు అధ్యయనంలో ఇది నడుస్తుందని నేను మనసారా రాస్తున్నాను. అనేక విలువలతో ఈ స్కూల్ నడుస్తుందని నేను భావిస్తూ నమస్కారం. విదేశాల్లో ఉంటూ కూడా తమ పుట్టిన ఊరిని మర్చిపోకుండా తమ పుట్టినరోజు సందర్భంగా అనాథలకు అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సౌత్ మల్టిపుల్ క్యాబినెట్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. బెహ్రాన్లో ఉంటున్న దాసరి శేఖర్ పుట్టినరోజు సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ క్యాబినెట్ ట్రెజరర్ వనం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తన చిన్ననాటి మిత్రుడు దాసరి శేఖర్ పుట్టినరోజుని ఇలాంటి చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని వారి స్నేహితుడు చిరంజీవి అన్నారు. ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరెంతో మందికి ఆశ్రయంగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేయాలని చిరంజీవి కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ లక్ష్మీ నాగేంద్ర, పద్మారామ్, క్లబ్ ప్రెసిడెంట్ భద్రం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పేద పిల్లల్ని మనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తూ ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తూ ఇంకా చాలామందికి
సహాయం చేసే విధంగా దేవుడు మరి ఆయనకి మంచి శక్తిని మరి కల్పించాలని కోరుకుంటున్నాం. మరి రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి ఆనందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలవర్చుకోవాలి. మరి సేవ అనేది 10 మందికి ఉపయోగపడే విధంగా మనం సేవ చేసినప్పుడు దానికి తగిన ఫలితం ఎప్పుడూ మనకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వాన్ని కల్పించుకోవాలని కోరుకుంటున్నాం. దాసరి శేఖర్ బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలతో తన పుట్టినరోజు ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. తన కుటుంబం తన పిల్లలే కాకుండా మిగతా పిల్లలు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని తన మనసు కోరుకుంది. ఆ ప్రకారమే ఇక్కడ పిల్లలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తనకి ఉన్న ఈ ఆలోచన ఇంకా 10 మందికి రావాలని, తన ఆలోచనతో పాటు అనేక మంది పిల్లలకి సహాయం చేయాలి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఆదేశాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పక్కాగా నిఘా, వాహనాల తనిఖీల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. చిన్నతనం నుండి పిల్లలకు ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరచాలి. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపు. ఘనంగా శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి పరిణయోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.